వాక్య ధ్యానం కొరకు సామ్స్ 102 17th స్టాంజా 102వ కీర్తన 17వ చరణం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నారు. ఎవరెవరైతే దిక్కులేని వారుగా ఈ లోకములో కొందరికి అన్నీ ఉంటాయి, కానీ తమ బాధ నుండి విడిపించగలిగింది ఏది కూడా ఉండకపోవచ్చు. ధనం ఉన్నప్పటికీ, బంధుమిత్రులు ఉన్నప్పటికీ, రక్త సంబంధికులు ఉన్నప్పటికీ, తాము కలిగి ఉన్నటువంటి వేదన నుండి విడిపింపదగినటువంటి దిక్కెవరూ లేకపోవచ్చు. అయితే ఇటు స్థితిలో ఉండేటటువంటి వారి జీవితాలు ఆ విధముగానే నశించిపోవటం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే, గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 వర్డ్స్ 40-42, మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి 42వ వచనం వరకు రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగు వానిని విడిచెను గనక వాడు శుద్ధుడాయెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు సేవా పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో కుష్ఠరోగులు ఆయన యొద్దకు వచ్చారు. వాస్తవానికి ఈ కుష్టు అనేటటువంటి రోగం కలిగినటువంటి వ్యక్తి ఇంటి నుండి, ఊరు నుండి వారు వెలివేయబడినటువంటి వారై ఎంత మాత్రం తిరిగి మరల ఈ చోటికి రాకుండా వారు తమ ప్రాణం పోవు వరకు తమతో పాటు ఉన్నటువంటి తోటి రోగులతో తమ కాలాన్ని ముగించి నశించిపోయేటటువంటి దుస్థితి అది. వాస్తవానికి రోగము కొందరిలో దేవుని ఆజ్ఞను అతిక్రమించుటను బట్టి కలిగినదిగా మనం పరిశుద్ధ గ్రంథములో కొందరి జీవితాలలో జరిగినటువంటి సంఘటనలు బట్టి మనం గమనించగలం. అయితే ఈ స్థితి నుండి విడిపించగలిగింది ఏ వైద్యుడు లేరు, ఏ విధమైనది కూడా వారికి ఆధారం లేదు. అయితే తమను పుట్టించినటువంటి దేవుడే నిశ్చయముగా వారిని విడిపించడానికి తగినటువంటి వారై ఉన్నారు గనుక నాడు యేసుక్రీస్తు ప్రభునొద్దకు అతడు వచ్చాడు. వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, ప్రభువును విశ్వాసంతో అంటున్నాడు, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. నిజమే, యేసుక్రీస్తు ప్రభు ఆయన శుద్ధులనుగా చేయగలిగిన దేవుడు అనేటటువంటి నమ్మికను అతడు అక్కడ తెలియపరచుటను మనం గమనించగలం. అప్పుడు వెంటనే యేసు ప్రభు వారు కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పుటను, వెంటనే కుష్ఠరోగం వానిని విడిచిపోవుటను, వాడు శుద్ధుడవుటను ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, అనేక విషయాలలో కొన్ని పరిస్థితులు మనకి ఏది దిక్కు లేదని తలంచేటటువంటి మనసును మనం కలిగి ఉంటాం. అయితే ఈ పరిస్థితుల్లో కృంగిపోకండి, అధైర్యపడకండి. నిశ్చయముగా మనలను ఈ లోకంలో తల్లి గర్భమందు రూపింపబడక మునిపే తెలిసి ఉన్నటువంటి దేవుడున్నారు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యొద్దకు వచ్చి ఆయన నామమున ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థన, ఏ స్థితిలో ఉన్నవారమైనా దానిని ఆయన నిరాకరించక మన ప్రార్థన వైపు తిరిగేటటువంటి దేవుడు. నాడు ఆ వ్యక్తిని ఏ విధముగా ఆయన కనికరపడి శుద్ధునిగా చేశారో, ప్రస్తుత పరిస్థితుల్లో ఏ బాధను వేదనను మీరు అనుభవించుచున్నారో, లోకం దృష్టికి హేయులుగా, గేలి చేయవారుగా, అపహాస్యం చేయబడేవారుగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని సృజించినటువంటి దేవుడై ఉన్నారు గనుక మన ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి రక్షించడానికే ఆయన మన శాపమంతా తన మీద మోసుకుని, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డారు, మన దోషంను బట్టి ఆయన నలగొట్టబడ్డారు. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో ఆయన పొందిన శిలువ మరణ పునరుద్ధానం ద్వారా మనకు ఆయన విడుదలను కలుగు చేసి మేలు చేసే దేవుడై ఉన్నారు గనుక ఆయన నిరాకరించక మీరు చేయు ప్రార్థన వైపునకు తిరిగి నాడు ఆ వ్యక్తికి మేలు చేసినట్లే యేసుక్రీస్తు నామమున దేవుని సేవకునిగా తెలియచేస్తున్న ఈ మాటలు వింటున్న మీలో అనేకులు ఆయన చేయబో మేలులు పొందబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మనందరిని దీవించనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు.
నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులను ఆత్మీయంగా బలపరిచినందుకు స్తోత్రం. విసుగక ప్రార్థించి మీరు కనికరించే వరకు కనిపెట్టి నీ యొద్ద నుండి వారు మేలు పొందినట్లుగా పరిశుద్ధాత్మదేవ మా ప్రియులందరినీ దర్శించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచయం దీవించండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి. కృపాక్షేమలు కలుగు చేసి మేలు అనుగ్రహించి ముందున్న జీవిత కాలం అంతా మీ కృతజ్ఞత గల వారి వర్ధులటకు సహాయం చేయమని యేసు క్రీస్తునాలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమెన్. నేడు